హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్ సెషన్. ఈరోజు కరెంట్ అఫైర్ సెషన్లో భాగంగా మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే ఎంఎస్పి. సో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 6 రాబీ క్రాప్స్కి ఎంఎస్పిని ఇంక్రీజ్ చేసింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదవాల్సిన టాపిక్స్ ఏంటంటే పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, ఈ ఎంఎస్పిని రికమెండ్ చేసే బాడీ ఎవరు. సో ఇది ఎంసీక్యూలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఎంఎస్పి అంటే ఏంటి అండ్ ఎంఎస్పిని ఎంత ఉండాలి, ఏ క్రాప్స్కి మనం ఎంఎస్పి ప్రొవైడ్ చేయాలి అని చెప్పి రికమెండ్ చేసే బాడీ ఏంటి, అండ్ ఏ రాబీ క్రాప్స్కి రీసెంట్గా ఎంఎస్పిని ఇంక్రీజ్ చేశారు, అండ్ రాబీ క్రాప్స్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ ఖారిఫ్ క్రాప్స్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఎంఎస్పి క్యాలిక్యులేషన్ ఫార్ములా ఏంటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ ఫార్ములాలో. సో ఏ ఫార్ములాని యూజ్ చేసి ఎంఎస్పిని రికమెండ్ చేశారని చెప్పి. సో అది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. చాలా కాంప్రహెన్సివ్గా ఉంటుంది. ఈ సెషన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా? రైట్. సో ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది మనకి GS3 అగ్రికల్చర్లో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో GS3 అగ్రికల్చర్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. సో అసలు మిస్ చేయొద్దు. క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎంఎస్పి మీద క్వశ్చన్స్ రావచ్చు, బాడీ మీద క్వశ్చన్ రావచ్చు, ఫార్ములా మీద కూడా క్వశ్చన్ రావచ్చు, అండ్ రాబీ అండ్ ఖారిఫ్ క్రాప్స్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా హైగా ఉన్నాయి. సో ఈ సెషన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. రైట్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దేర్ ఇస్ అ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఇటువంటి క్వాలిటీ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేయడం కోసం ఫ్యాకల్టీ సైడ్ నుంచి కానీ టెక్నికల్ టీమ్ సైడ్ నుంచి కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో మీ సైడ్ నుంచి కావాల్సిన ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే మీకు కానీ మా యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఓకేనా? రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సంపత్ర ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ వెంకట్. సో అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే కంటెక్స్ట్ ఏంటంటే సో యూనియన్ క్యాబినెట్ ఏదైతే ఉందో ఇది అప్రూవల్ ఇచ్చిందనమాట. యూనియన్ క్యాబినెట్ గివెన్ అప్రూవల్ ఫర్ వాట్? ఫర్ ఎంఎస్పి హైక్, ఫర్ ఇంక్రీజింగ్ ద ఎంఎస్పి ఫర్ విచ్ క్రాప్స్, ఏ క్రాప్స్ కంటే 6 రాబీ క్రాప్స్. సో 6 రాబీ క్రాప్స్కి ఎంఎస్పి హైక్ ఉండొచ్చు, సో హైక్ చేయండి అని చెప్పి మన యూనియన్ క్యాబినెట్ ఏదైతే ఉందో ఇది అప్రూవల్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఎంత హైక్ చేయబోతున్నారు, వాట్ ఈస్ ద రేంజ్? సో రేంజ్ వచ్చేసరికి 2 to 7%. సో అన్ని క్రాప్స్కి అయితే సేమ్ ఇంక్రిమెంట్ అయితే ఉండదు. కొన్ని క్రాప్స్కి ఎక్కువ పర్సంటేజ్ హైక్ ఉంటుంది, కొన్ని క్రాప్స్కి మీడియం ఉంటుంది, కొన్ని క్రాప్స్కి లోవర్ హైక్ అయితే ఉంటుందన్నమాట. సో మినిమం వచ్చేసరికి 2% హైక్ మినిమం, అండ్ మ్యాక్సిమం హైక్ వచ్చేసరికి 7%. సో ఏ క్రాప్కి నథింగ్ బట్ ఈ 6 రాబీ క్రాప్స్లో ఏ క్రాప్కి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేశారు అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఓకేనా? రైట్. సో ఈ 6 రాబీ క్రాప్స్ ఏంటి, ఒక్కొక్క క్రాప్కి ఎంత పర్సంటేజ్ హైక్ వచ్చింది ఇది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి వీట్. సో వీట్కి వచ్చేసరికి 7%, నథింగ్ బట్ మ్యాక్సిమం. సో మ్యాక్సిమం హైక్ అయితే వీటికి ఇవ్వటం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెంటిల్ ఆర్ మసూర్. సో లెంటిల్కి వీళ్ళు ఇచ్చిన హైక్ వచ్చేసరికి 7%, దీనికి కూడా మ్యాక్సిమం హైక్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బార్లే. సో బార్లేకి వీళ్ళు ఇచ్చిన హైక్ 6.6%. బార్లేకి వీళ్ళు ఇచ్చిన హైక్ ఎంత? 6.6%. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మస్టర్డ్. సో మస్టర్డ్కి ఇచ్చిన హైక్ ఎంతమ్మా? 3.6%. రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్రాప్. సో ఫిఫ్త్ క్రాప్ వచ్చేసరికి సాఫ్లవర్ అనమాట. సో దీనికి ఎంత హైక్ ఇచ్చారంటే 2.6%. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్రాప్ వచ్చేసరికి చనా ఆర్ గ్రామ్. సో దీనికి ఎంత హైక్ ఇచ్చారమ్మా? జస్ట్ 2% మాత్రమే. సో ఇది మినిమం హైక్ ఇది, అండ్ ఈ 7% ఏదైతే ఉందో ఇది మ్యాక్సిమం హైక్. సో మీకు ఎంసీక్యూస్లో కూడా ఒకవేళ వస్తే ఇంకొంచెం డీప్గా వెళ్ళి అడిగితే ఈ పర్సంటేజెస్ని బేస్ చేసుకొని కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో కూడా పెట్టమని అడగవచ్చు. సో మినిమం హైక్ ఇచ్చిన క్రాప్స్ ఏంటి అండ్ మ్యాక్సిమం హైక్ ఇచ్చిన క్రాప్స్ ఏంటి ఇలా ఆర్డర్లో పెట్టుకొని
సో మీకు అడగవచ్చు కూడా. సో అంత డీప్గా అయితే వెళ్ళరు, బట్ ఒకవేళ వెళ్తే ఆ డైరెక్షన్లో కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఎక్కువ ఎంఎస్పి ఇవ్వడానికి కొన్ని రీజన్స్ ఉండొచ్చు, తక్కువ ఎంఎస్పి ప్రొవైడ్ చేయడానికి కూడా కొన్ని రీజన్స్ ఉండొచ్చు. సో ఎటువంటి రీజన్స్ లేకుండా ఇలా అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరగదు. సో దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. సో అది ఎలా డిఫైన్ చేస్తారో కూడా నేను చెప్తాను నెక్స్ట్ స్లైడ్స్లో, డోంట్ వరీ. ఓకేనా. సో వీట్, లెంటిల్ మ్యాక్సిమం హైక్ అయితే ఇచ్చారు. సో 7%, బార్లీ 6.6, మస్టర్డ్ 3.6, సాఫ్లవర్ 2.6 అండ్ చనా ఆర్ గ్రామ్కి 2% అయితే ఇవ్వటం జరిగిందనమాట. ఓకేనా, రైట్. సో వీటికి ఎంత ఇంక్రీజ్ చేశారమ్మా? సో వీటి యొక్క ప్రైస్ 7% ఇంక్రీజ్ అయింది కదా. సో ఇంతకుముందు వీట్ 1 క్వింటాల్ ఎంఎస్పి ఈజ్ ఈక్వల్ టు 2125 రూపీస్. ఇది ఇంతకుముందు ప్రైస్ అనమాట. 1 క్వింటాల్ ఈజ్ ఈక్వల్ టు 2125 రూపీస్. సో ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ చేశారు? 7% ఇంక్రీజ్ చేశారనమాట. 7% ఈజ్ హైక్డ్. సో 7% ఇంక్రీజ్ చేసిన తర్వాత ఈ ప్రైస్ ఎంత అయిందో తెలుసా? 2275 రూపీస్ పర్ కింటా. 1 కింటా ఇప్పుడు ఎంతమ్మా? వీట్ 2275 రూపీస్కి గవర్నమెంట్ ఫార్మర్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకుంటుంది అనమాట. సో ఫార్మర్ ఇప్పుడు 1 క్వింటాల్ వీట్ ఇస్తే గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అనమాట? ఫార్మర్కి 2275 రూపీస్ ఎంఎస్పి కింద అయితే ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఎంత పెరిగింది రూపీస్ పరంగా మనం మాట్లాడుకుంటే 150 రూపీస్ ప్రైస్ అయితే హైక్ అయింది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో పర్సంటేజ్ పరంగా చూస్తే 7%, దాన్ని రూపీస్ పరంగా మనం కన్వర్ట్ చేస్తే 150 రూపీస్ అయితే ఒక కింటాకి ఇంక్రీజ్ అనమాట. సో ఫర్ విచ్ క్రాప్? వీట్. సో వీట్ అనేది ఒక రాబీ క్రాప్ అనమాట. సో ఇలా 6 రాబీ క్రాప్స్కి యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. సో 2 to 7% వరకు హైక్స్ అయితే అనౌన్స్ చేశారనమాట. సో ఏ ఇయర్ నుంచి ఈ హైక్స్ అనేది అప్లికేబుల్ ఉంటాయంటే నెక్స్ట్ ఇయర్ నుంచి 2024 to 2025. సో దీన్ని చాలామంది ఏమంటున్నారంటే ఓకే అసెంబ్లీస్ సంథింగ్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, అవునా? సో వీటన్నిటికీ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇలా తీసుకొచ్చారు. సంథింగ్ ఏదో డిఫరెంట్ కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అదంతా మనకు అనవసరం. పొలిటికల్ ఫ్యాక్టర్స్ మన ఎగ్జామ్కి అస్సలు అవసరం లేదు. మీరు ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ చదివినా సరే పొలిటికల్ డిస్కషన్స్ పక్కన పెట్టేసేయండి. సో మీరు ఫోకస్ చేయాల్సిందల్లా ఏంటంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ రెలవెంట్ డేటా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీరు ఫోకస్ చేసి చదవండి. ఓకేనా, రైట్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేట్ ఎట్ విచ్ గవర్నమెంట్ పర్చేజెస్ క్రాప్స్ ఫ్రమ్ ఫార్మర్స్. సో గవర్నమెంట్ ఉంటుంది ఒక సైడ్, ఇంకో సైడ్ ఫార్మర్స్ ఉంటారు. సో ఫార్మర్స్ దగ్గర నుంచి క్రాప్స్ గవర్నమెంట్ పర్చేజ్ చేస్తుంటుంది. సో ఇలా పర్చేజ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక ప్రైస్ అనేది ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? ఒక ప్రైస్ అనేది ఇవ్వాలి. సో ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఇది ఒక మినిమం లెవెల్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇంతకంటే తక్కువకి వెళ్ళి ఇవ్వకూడదు. అందుకనే ఆ ప్రైస్ని మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి పిలుస్తాం. ఫర్ సపోజ్ గవర్నమెంట్ ఇందాక ఏమనింది? వీటి యొక్క ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది? 1 క్వింటాల్ ఈజ్ ఈక్వల్ టు 2275 ఈజ్ ఎంఎస్పి. ఓకేనా. సో 1 క్వింటాల్ ఆఫ్ వీట్ ఈజ్ ఈక్వల్ టు 2275 రూపీస్ ఆఫ్ ఎంఎస్పి. సో ఎవరైనా సరే గవర్నమెంట్ అయినా సరే ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళి 1 క్వింటాలు 2275 రూపీస్ కంటే తక్కువకి ప్రొక్యూర్ చేయకూడదు అనమాట. ఇంతకంటే తక్కువ అమౌంట్తో కోట్ చేయకూడదు. సో కొంటే 2275 రూపీస్కి కొను, లేదా కావాలనుకుంటే ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి కొనొచ్చు. ఓకేనా. సో అందుకనే మినిమం సపోర్ట్ ప్రైస్. సో ఎంఎస్పి కంటే తక్కువకి వెళ్ళి గవర్నమెంట్ ఫార్మర్ దగ్గర పర్చేజ్ చేయడానికి వీల్లేదు. ఎంఎస్పి కంటే తక్కువకి కొనకూడదు అనమాట. సో ఎంఎస్పి కంటే ఎక్కువ కొనొచ్చు, లేదా ఎంఎస్పి ప్రైస్కే కొనొచ్చు. సో దీన్ని బట్టి ఎంఎస్పి అంటే ఏమో చెప్పొచ్చు, ద రేట్ అట్ విచ్ గవర్నమెంట్ పర్చేజెస్ క్రాప్స్ ఫ్రమ్ ఫార్మర్స్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే మాట్లాడుకుంటున్నాం. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఆ పాయింట్ ఏంటంటే అసలు ఈ ఎంఎస్పిని రికమెండ్ చేసేది ఎవరు? ఎంఎస్పిని రికమెండ్ చేసేది ఎవరు? హూ రికమెండ్స్? ఏ క్రాప్స్కి ఎంఎస్పి ఉండాలి, సో ఏ క్రాప్స్కి ఎంఎస్పి ఉండకూడదు, వాట్ ఆర్ దోస్ క్రాప్స్? ఈ డీటెయిల్స్ అంతా రికమెండేషన్ చేసే బాడీ ఏంటిదంటే, సో ఆన్సర్ వచ్చేసరికి జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి,
సో ఆన్సర్ ఏంటంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్. దీన్నే షార్ట్కట్లో సిఏసిపి అని చెప్పి పిలుస్తాం. సో దేర్ ఈజ్ ఏ కమిషన్ కాల్డ్ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు రికమెండేషన్స్ ఇస్తారన్నమాట. సో ఏ క్రాప్స్కి ఎంఎస్పి ఉండాలి, ఓకేనా, ఏ క్రాప్స్కి ఎంఎస్పి ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఆ ఎంఎస్పి ప్రైస్ ఎలా ఉండాలో అని చెప్పి రికమెండ్ చేసే బాడీ ఏంటమ్మా, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్, సిఏసిపి అని చెప్పి పిలుస్తాం. సో వీళ్ళు ఏం చేశారంటే రికమెండేషన్స్ ఇచ్చారు. ఎన్ని క్రాప్స్కి ఇచ్చారంటే ఫస్ట్ వన్ 22 మ్యాండేటెడ్ క్రాప్స్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. 22 మ్యాండేటెడ్ క్రాప్స్కి ఎంఎస్పి అయితే ఇచ్చారనమాట. సో ఈ 22 క్రాప్స్లో మనకి ఏ క్రాప్స్ ఉంటాయంటే 14 క్రాప్స్ ఫ్రమ్ ఖరీఫ్ సీజన్, 14 క్రాప్స్ ఫ్రమ్ ఖరీఫ్ సీజన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 6 క్రాప్స్ ఫ్రమ్ రాబీ సీజన్. సో 14 + 6 అంతా 20 అండ్ 2 క్రాప్స్. సో ఇవి అదర్ కమర్షియల్ క్రాప్స్ అనమాట, అదర్ కమర్షియల్ క్రాప్స్. సో ఇంతటితో అయిపోయిందంటే లేదు. సో వీళ్ళు ఇంకొక క్రాప్ని కూడా ఇంక్లూడ్ చేశారు, బట్ దాన్ని సెపరేట్గా పెట్టడం జరిగింది. సో ఇంకొక క్రాప్ ఏంటంటే షుగర్ కేన్, దీన్ని ప్రత్యేకంగా పెట్టారు. సో షుగర్ కేన్కి వచ్చేసరికి ఎంఎస్పి అనే వర్డ్ యూజ్ చేయాల, మినిమం సపోర్ట్ ప్రైస్ అనే వర్డ్ని యూజ్ చేయాల. సో షుగర్ కేన్కి యూజ్ చేసిన ప్రైస్ పేరేంటంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్. ఏ వర్డ్ యూజ్ చేశారమ్మా, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్, షార్ట్కట్లో ఎఫ్ఆర్పి అని చెప్పి పిలుస్తాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇవంతా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, అది ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీఎస్పీఎస్సీ అవ్వచ్చు అండ్ యూపీఎస్సీ అవ్వచ్చు. సో దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఎంఎస్పీని రికమెండ్ చేసే బాడీ పేరేంటి, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్, సిఏసిపి. వీళ్ళు ఓవరాల్గా 22 క్రాప్స్కి ఎంఎస్పీని అయితే అనౌన్స్ చేశారు. సో ఆ 22 క్రాప్స్లో 14 క్రాప్స్ మనకి ఖరీఫ్ సీజన్ నుంచి ఉంటాయి అండ్ 6 క్రాప్స్ మనకి రాబీ సీజన్ నుంచి ఉంటాయి అండ్ 2 క్రాప్స్ మనకి కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 22 క్రాప్స్ అయితే మనకి ఎంఎస్పీ ఉంటుంది. అండ్ ఇంకొక క్రాప్ షుగర్ కేన్ అనమాట. సో దీనికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్, రైట్. సో ఇక్కడ సిఏసిపికి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఈ సిఏసిపి అనే బాడీ ఏదైతే ఉందో ఇది ఒక ఆఫీస్ అనమాట. సో ఇట్ ఈస్ అటాచ్డ్ టు ఏ మినిస్ట్రీ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ మినిస్ట్రీ ఫర్ దిస్ ఎంఎస్పి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఒక బాడీ ఉంటుంది. ఆ బాడీ పేరు ఏంటంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్, సిఏసిపి. సో వీళ్ళు ఎంఎస్పీని రికమెండ్ చేస్తారు. సో ఓవరాల్గా 22 క్రాప్స్ ఎంఎస్పీ అండ్ ఇంకొక షుగర్ కేన్కి వచ్చేసరికి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ని అయితే వీళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చూసాం, ఈ 6 రాబీ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి హైక్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. సో పర్సంటేజ్ వచ్చేసరికి 2 to 7% అయితే హైక్ ఉంది. సో కొన్ని క్రాప్స్కి 7 ఇచ్చారు, కొన్ని క్రాప్స్కి 3.6, కొన్ని క్రాప్స్కి 6.6, కొన్ని దానికి 2.6 అండ్ ఒక క్రాప్ వచ్చేసరికి 2%. సో ఇలా మినిమం టు మ్యాక్సిమం అయితే బౌండరీ పెట్టుకొని ఇవ్వటం అనేది జరిగింది. ఓకేనా, రైట్. అసలు ఎంఎస్పిని ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని రికమెండ్ చేస్తారు? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ రికమెండింగ్ ఎంఎస్పి? సో ఎటువంటి ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ సిఏసిపి అనే బాడీ ఏదైతే ఉందో, సో ఎటువంటి ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఏ క్రాప్స్కి ఎంఎస్పి ఉండాలి, ఏ క్రాప్స్కి ఎంఎస్పి ఉండకూడదు అని చెప్పి ఎలా డెసిషన్స్ తీసుకుంటారు అంటే, సో ఆ ఫ్యాక్టర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఇట్ డిపెండ్స్ అపాన్ డిమాండ్ అండ్ సప్లై. సో మన ఎకానమీ ఏదైతే ఉందో ఇట్ కంప్లీట్లీ రివాల్వ్ అరౌండ్ దీస్ మార్కెట్ ఫోర్సెస్. సో మార్కెట్ ఫోర్సెస్ ఏంటమ్మా, డిమాండ్ అండ్ సప్లై. సో కొన్ని క్రాప్స్కి డిమాండ్ ఒకసారి పెరగచ్చు, కొన్ని క్రాప్స్కి డిమాండ్ ఒకేసారి తగ్గొచ్చు, కొన్ని క్రాప్స్కి సప్లై పెరగచ్చు, సప్లై తగ్గొచ్చు. సో డిమాండ్ పెరిగి సప్లై అలాగే ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎంఎస్పి ఉండాలి అండ్ డిమాండ్ తగ్గి సప్లై అలాగే ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎంఎస్పి. లేదు డిమాండ్ పెరిగి సప్లై తగ్గినప్పుడు, లేదా డిమాండ్ పెరిగి సప్లై అలాగే న్యూట్రల్గా ఉన్నప్పుడు. సో ఇలా డిమాండ్ని సప్లైని బేస్ చేసుకొని, సో ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని ఎంఎస్పిని అయితే అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో మనకి క్రాప్స్ మాట్లాడుకున్నాం కదా. సో ఒక్కొక్క క్రాప్కి డిమాండ్ ఉంటుంది, ఒక్కొక్క క్రాప్కి సప్లై కూడా ఉంటుంది. సో డిమాండ్ అండ్ సప్లై ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని
ఎంఎస్పిని ఉంచాలా, తీసేయాలా, లేకపోతే ఎంత పెంచాలి, ఎంత తగ్గించాలి, ఓకేనా, ఇవన్నీ మనకి క్యాలిక్యులేషన్లో భాగం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ ట్రెండ్స్. మార్కెట్ ప్రైస్ ట్రెండ్స్ అంటే మనకి గ్లోబల్ లెవెల్లో అండ్ లోకల్ లెవెల్లో, డొమెస్టిక్ లెవెల్లో అండ్ గ్లోబల్ లెవెల్లో ఈ క్రాప్కి మార్కెట్లో ప్రైస్ ఎంత ఉంది, ఈ క్రాప్కి మార్కెట్లో ప్రైస్ ఎంత ఉంది. సో దీన్ని బట్టి మనం ఎంత ఎంఎస్పిని అనౌన్స్ చేయాలి, ఇది కూడా ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అదర్ క్రాప్స్ యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయి. అదర్ క్రాప్స్, ఇప్పుడు దేర్ ఇస్ ఎ క్రాప్ కాల్డ్ C1, ఇంకా వేరే క్రాప్స్ ఉన్నాయి C2, C3, C4. సో C2, C3, C4 యొక్క ప్రైజెస్ పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, సో వీటి యొక్క డిమాండ్ ఎలా ఉంది, వీటి యొక్క సప్లై ఎలా ఉంది. సో ఒకవేళ ఈ C1 అనే క్రాప్కి నేను ఎంఎస్పి ఇంక్రీజ్ చేస్తే ఈ క్రాప్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా, లేకపోతే వీటి యొక్క ప్రైస్ నేను రెడ్యూస్ చేస్తే ఈ క్రాప్స్ యొక్క కన్జంప్షన్ ఏమైనా తగ్గటం పెరగటం జరుగుతుందా, సో వేరే క్రాప్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇవి కూడా మనం క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ వన్, ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ మనందరికీ తెలుసు మోస్ట్ వాలటైల్ కాంపోనెంట్స్ వచ్చేసరికి ఒకటి ఫుడ్, ఇంకొకటి ఫ్యూయల్. సో ఫుడ్లోనే మనకి క్రాప్స్ కూడా వస్తాయి కాబట్టి సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది మన ఇండియాలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్, ఎందుకంటే మన ఇండియన్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో దీనికి ఒక హెల్దీ మాన్సూన్ అయితే కావాలి, బట్ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్సెట్రా ఈ వెదర్ ప్యాటర్న్, రెయిన్ఫాల్ ప్యాటర్న్ అయితే కంప్లీట్గా మారిపోయింది. సో రెయిన్ఫాల్ ప్యాటర్న్ అయితే కంప్లీట్గా మారిపోయింది. సో మాన్సూన్స్లో రావాల్సిన రెయిన్స్ వచ్చేసరికి వింటర్స్లో వస్తున్నాయి, కొన్నిసార్లు సమ్మర్స్లో పడుతున్నాయి, మనకి ఇంకా రిమైనింగ్ సీజన్స్ మొత్తం సమ్మర్స్ లాగే ఉన్నాయి. సో రెయిన్ఫాల్ ప్యాటర్న్ కంప్లీట్గా మారిపోయింది కాబట్టి అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో ఇది కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గింది అనుకోండి, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సప్లై తగ్గిపోయినట్టే. డిమాండ్ అలాగే ఉంది, సప్లై తగ్గిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రైజెస్ పెరుగుతాయి. సో ప్రైజెస్ పెరిగి అంటే దాని అర్థం ఏంటి, ఇన్ఫ్లేషన్ అని అర్థం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, జనరల్ రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దట్స్ ఇట్. సో అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఇది చాలా వల్నరబుల్గా ఉంది మన ఇండియాలో ముఖ్యంగా, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అగ్రికల్చర్లో. అది ఫార్మర్ సైడ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్యాపిటల్ క్రెడిట్ అవైలబిలిటీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్లైమేట్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంఎస్పీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సబ్సిడీ లీకేజెస్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెక్నాలజీ అడాప్షన్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇలా అన్ని సైడ్స్ నుంచి అగ్రికల్చర్లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మన ఇండియాలో ఈవెన్ దో అగ్రికల్చర్ అనేది ప్రైమరీ సెక్టర్ అయినా సరే దాని యొక్క జీడిపి కాంట్రిబ్యూషన్ చాలా తక్కువగా ఉండడానికి గల కారణాలు ఇవే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా లేదు, స్టాండర్డైజేషన్ ప్రాబ్లం ఉంది, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు, ఫార్మర్స్కి లోన్స్ అవైలబిలిటీ లేదు, క్రెడిట్ అవైలబిలిటీ లేదు, సబ్సిడీస్ లీకేజెస్ జరుగుతున్నాయి, టెక్నాలజీ అడాప్షన్ లేదు, సాయిల్ హెల్త్ కార్డ్స్ అనే కాన్సెప్ట్ మనం తీసుకొచ్చినా సరే దాని ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ లేదు, ఫర్టిలైజర్స్ ఇష్టం వచ్చినట్టు స్ప్రే చేసేయటం, పెస్టిసైడ్స్ ఇష్టం వచ్చినట్టు స్ప్రే చేసేయటం, వెరైటీ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ దాంట్లో క్వాలిటీ సరిగ్గా లేకపోవటం, సాయిల్ని ఇన్ఫర్టైల్ చేసేయటం. అండ్ ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే సో స్టబుల్ బర్నింగ్. సో ఒక క్రాప్ సీజన్కి ఇంకో క్రాప్ సీజన్కి అసలు టైం ఉండదు. సో జస్ట్ 10 to 15 డేస్ ఉంటుంది. సో ఈ 10 to 15 డేస్లో సాయిల్ అనేది రెడీ అవ్వదు. సో మనం ఏం చేస్తాం, రిమైనింగ్ స్టబుల్ మొత్తాన్ని బర్న్ చేసేస్తాం. సో వెంటనే మనకి సాయిల్ అవైలబుల్గా ఉండాలని చెప్పి సో ఇలా చేయడం ద్వారా సాయిల్ యొక్క ఫర్టిలిటీ కోల్పోతుంది, సాయిల్ మీద ఎక్కువ స్ట్రెస్ అనేది పడుతుంది. సో స్టబుల్ బర్నింగ్ చేసినప్పుడు ఆ స్టబుల్లో ఉన్న కెమికల్స్ అనేవి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతాయి, నథింగ్ బట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఇప్పుడు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. సో దీని ద్వారా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. సో గ్లోబల్ వార్మింగ్ పెరిగితే ఆటోమేటిక్ ఏమవుతుంది, గ్లేషియర్స్, ఐస్, స్నో షీట్స్ అన్నీ మెల్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ మెల్టింగ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే సీ లెవెల్స్ రైజ్ అవుతాయి, కోస్టల్ ఎకోసిస్టమ్ పాడైపోతుంది, మ్యాంగ్రోవ్స్ పాడైపోతాయి, ఓకేనా, కోరల్ రీఫ్స్ డ్యామేజ్ అయిపోతాయి, కోస్టల్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ పోతుంది, ఓకేనా. సో ఎంటైర్ కోస్టల్ ఎకోసిస్టమ్ అండ్ కోస్టల్ ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ అయిపోతుంటుంది. సో ఇలా గ్లోబల్ వార్మింగ్ పెరగడం ద్వారా ఈ గ్లేషియర్స్, ఐస్ షీట్స్ మెల్ట్ అవడం ద్వారా సో వీటిలో స్టోర్ అయిన ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ నథింగ్ బట్ కార్బన్ కానీ ఇవన్నీ ట్రాప్ అయి ఉంటాయి అనమాట. సో వన్స్ ఇవన్నీ మెల్ట్ అయిపోవడం ద్వారా ఈ కార్బన్ అనేది మళ్ళీ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది. సో ఎడిషనల్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది అట్మాస్ఫియర్లోకి కంటిన్యూస్గా యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇది కూడా ఒక నెగిటివ్ పాయింట్. సో ఇది కూడా మనం ఆలోచించాలి. అండ్ మనం గమనిస్తే రీసెంట్గా జాంబీ వైరసెస్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. సో అదేంటంటే సో ఇప్పటి నుంచి కొన్ని డికేట్స్ నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి డెడ్లీ వైరసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఐస్ షీట్స్లో ప్యాక్ అయిపోయి ఉన్నాయి అనమాట. సో గ్లేషియర్స్లో ఈ ఐస్ స్నోలో ట్రాప్ అయిపోయి ఉన్నాయి. బట్ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ ఇప్పుడు మెల్ట్ అయ్యేసరికి ఈ లోపల ఉన్న వైరసెస్ అన్నీ ఇప్పుడు మళ్ళీ ఈ సర్ఫేస్ మీదకి వస్తున్నాయి అనమాట. సో వన్స్ ఈ వైరసెస్ మనకి ఎక్స్పోజర్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఇప్పుడు దాని మీద కూడా మనం ఆలోచించడం స్టార్ట్ చేసాం. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది రెగ్యులర్గా వస్తుంది కాబట్టి సో వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ఫ్యాక్టర్ లాగా ట్రీట్ చేసి ఎంఎస్పీని అనౌన్స్ చేస్తూ ఉంచుతారు. ఓకేనా. సో ఏ క్రాప్కి ఎంఎస్పీ ఉంచాలి, ఏ క్రాప్కి ఎంఎస్పీ తగ్గించాలి, ఎంత పర్సెంటేజ్ ఉంచాలి, సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఈ కమిషన్ ఏదైతే ఉందో, సిఏసిపి అనే కమిషన్ ఏదైతే ఉందో, విచ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వాళ్ళు అనౌన్స్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఒక టెక్నికల్ కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా? వాట్ ఈస్ ద ఫార్ములా యూజ్డ్ టు అనౌన్స్ ఎంఎస్పి? సో ఎంఎస్పి ఎంత ప్రైస్ ఉండాలి, ఓకేనా. సో ఎంత ప్రైస్ మనం ప్రొవైడ్ చేయాలి ఒక క్రాప్కి అనేది ఒక ఫార్ములాని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి, అవి కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఫార్ములా వచ్చేసరికి ఏ టూ. సో ఏ2లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే, సో ఫార్మర్కి పడే కాస్ట్ అనమాట, నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఫార్మర్కి పడే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమేమి వస్తాయి? ఫార్మర్స్ జనరల్గా ఏమేమి కావాలి? ఫార్మర్స్కి సీడ్స్ కావాలి, ఫర్టిలైజర్స్ కావాలి, పెస్టిసైడ్స్ కావాలి, ఓకేనా. ఇలా కొన్ని ఇన్పుట్స్ కావాలి కదా. సో ఇలా ఈ ఇన్పుట్కి అయ్యే కాస్ట్ని మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం, ఓకేనా. లేకపోతే ఫ్యూయల్ కావాలి, లేకపోతే ఎవరినైనా లేబర్ని హైర్ చేసుకుంటే వాళ్ళకు కూడా వేజెస్, శాలరీస్ ఇవ్వాలి. సో వీటన్నిటికి అయ్యే ఖర్చుని మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఒక వాల్యూ అనేది వస్తుంది. సో ఈ వాల్యూనే ఏ2 అనమాట, ఓకేనా. ఇది ఫార్ములా నెంబర్ 1. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసరికి ఏ2 ప్లస్ ఎఫ్ఎల్. సో ఏ2 ప్లస్ ఎఫ్ఎల్లో మనం ఏం చూస్తాం? ఆల్రెడీ ఏ2 గురించి మనం పైన చూసామన్నమాట. సో ఫార్మర్కి అయ్యే ఖర్చు సీడ్స్ మీద, ఫర్టిలైజర్స్ మీద, పెస్టిసైడ్స్ మీద, ఫ్యూయల్కి అయ్యే ఖర్చు మీద, ఎవరినన్నా లేబర్ని హైర్ చేసుకుంటే వాళ్ళకి, సో వీటన్నిటికి అయ్యే ఖర్చుని మనం ఏ2 అంటాం. సో దీనికి అడిషనల్గా యాడ్ అయింది ఏంటంటే ఎఫ్ఎల్. సో ఎఫ్ఎల్ స్టాండ్స్ ఫర్ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్. అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ అంటే ఏంటి? సో ఇప్పుడు నేను అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ మ్యారీడ్ అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఐఎమ్ నాట్ మ్యారీడ్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ అనుకోండి. సో నాకు ఒక వైఫ్, చిల్డ్రన్ కూడా ఉన్నారు. సో నేను ఏం చేస్తాను? నేను అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేస్తే నా వైఫ్ని కూడా ఫార్మ్లోకి తీసుకొస్తాను. సో ఆవిడ కూడా వర్క్ చేస్తుంది. నా చిల్డ్రన్ ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటారు. సో వాళ్ళకి నేను ఏమన్నా శాలరీస్ ఇస్తానంటే నో, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ వేజెస్ ఆర్ శాలరీస్ టు దెమ్. సో వాళ్ళ యొక్క వాల్యుబుల్ టైం కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది, వాళ్ళ యొక్క వర్క్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, వాళ్ళ యొక్క శ్రమ, కష్టం కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి సో అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ ఏదైతే ఉందో, సో దీనికి కూడా సమ్ అమౌంట్ యాడ్ చేసి, సో ఏ2కి అయ్యే ప్రైస్, అన్పెయిడ్ లేబర్కి అయ్యే ప్రైస్, ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి అనౌన్స్ చేసేదే ఏ2 ప్లస్ ఎఫ్ఎల్ అనమాట. ఇది ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది, జస్ట్ కామన్ సెన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ లాస్ట్ ఫార్ములా వచ్చేసరికి C2. సో C2లో ఏమేమి ఉంటుందంటే ఏ2 ప్లస్ ఎఫ్ఎల్. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనం పైన మాట్లాడేసుకున్నాం. అండ్ దీనికి ఎక్స్ట్రాగా వచ్చేది ఏంటంటే, ఫర్ సపోజ్ నా దగ్గర ఓన్ ల్యాండ్ లేదు, నా దగ్గర ల్యాండ్ లేదు. సో నేను వేరే వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకున్నాను. సో ల్యాండ్ తీసుకున్నప్పుడు ఈ ల్యాండ్కి నేనేం పే చేయాలి? రెంట్ పే చేయాలి. లేదు నేను ఏదన్నా లోన్స్ తీసుకున్నా సరే నేనేం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. సో వీటికి అయ్యే కాస్ట్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. వీటికి అయ్యే కాస్ట్ని కూడా ఇంక్లూడ్ చేసి, అండ్ ఏ2 ప్లస్ ఎఫ్ఎల్కి అయ్యే కాస్ట్ని కూడా ఇంక్లూడ్ చేసి, ఈ రెండింటిని కంబైన్ చేసి అనౌన్స్ చేసే ఫార్ములానే C2 అనమాట. సో ఇలా 3 ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఎంఎస్పీని అయితే అనౌన్స్ చేశారు. సో ఆ 3 ఫార్ములాస్ ఏంటి? ఫస్ట్ వన్ ఏ2, సెకండ్ వన్ ఏ2 ప్లస్ ఎఫ్ఎల్, థర్డ్ వన్ వచ్చేసరికి C2. ఈ మూడిట్లో హైయెస్ట్ ఎంఎస్పీ వచ్చే ఫార్ములా ఏంటంటే C2 అనమాట. దీని తర్వాత మీడియం వచ్చేది ఇది, దీని తర్వాత లీస్ట్ వచ్చేసరికి ఏ2. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కామన్ సింపుల్ ఎగ్జాంపుల్స్ నెంబర్స్తో మాట్లాడుకుందాం. ఫర్ సపోజ్ వీట్ ఉంది. సో ఏ2 పరంగా క్యాలిక్యులేట్ చేస్తే వీటి యొక్క ఎంఎస్పీ వచ్చేసరికి 100 రూపీస్ మాత్రమే అనుకోండి. ఎందుకంటే దీంట్లో జస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే యాడ్ చేశారు. సో ఈ వీటిని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో నా ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ కష్టార్జితం కాదు, సో వాళ్ళ మాన్యువల్ వర్క్ కూడా ఉంది కాబట్టి సో సమ్ అమౌంట్ యాడ్ చేశారు. సో ఇప్పుడు వీటి యొక్క ఎంఎస్పీ 150 అవ్వచ్చు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏం చేశారు? నేను పండించే ల్యాండ్ ఏదైతే ఉందో అది నాది కాదు, సో నేను దానికి రెంట్ పే చేయాలి. సో ఒకవేళ లోన్స్ ఏమైనా తీసుకుంటే ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇలా డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. సో ఫార్మర్ మీద అడిషనల్ బర్డెన్ కూడా పడుతుంటుంది. సో వీటన్నిటిని కూడా యాడ్ చేస్తే ఒకవేళ ఎంఎస్పీ ప్రైస్ 200 రావచ్చు. సో ఇప్పుడు సిఏసిపి ఏదైతే ఉందో అది వచ్చి ఏం చెప్తుందంటే, సో ఈసారి వీటి యొక్క ఎంఎస్పీ ఏ2 ప్లస్ ఎఫ్ఎల్ మీద అనౌన్స్ చేస్తున్నాం.
సో అప్పుడు 150 మోడరేట్ లెవెల్లో వస్తుంది. లేదు ఈసారి ఫార్మర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు, వీటికి ఎక్కువ డ్యామేజ్ జరిగింది, సో ఖచ్చితంగా ఎంఎస్పీ ఎక్కువగా పెంచాలి అని అన్నప్పుడు సిఏసిపి ఏం చేస్తుందమ్మా, C2 పరంగా, సో C2 ఫార్ములాని యూజ్ చేసి వీఆర్ అనౌన్సింగ్ 200 రూపీస్ యాజ్ ఎంఎస్పీ ఫర్ ఏ రాబీ క్రాప్ కాల్డ్ వీట్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో A2 plus FL and C2. These are the formulas used for the calculation of MSP by a body called CACP, which is under the Ministry of Agriculture and Family Welfare. సో దీంతో ఈరోజు మన యొక్క కరెంట్ అఫైర్ సెషన్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా చెప్పాను. సో ఇప్పుడు మీకు ఎంఎస్పీ గురించి ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. అసలు ఎంఎస్పీ ఎవరు అనౌన్స్ చేస్తారు, సో ఎన్ని క్రాప్స్ ఉంటాయి, 22 క్రాప్స్ ఉంటాయి. సో దాంట్లో ఖారిఫ్కి ఎన్ని వస్తాయి, రాబీ ఎన్ని ఉన్నాయి, కమర్షియల్ క్రాప్స్ ఎన్ని ఉన్నాయి, షుగర్ కేన్కి యూజ్ చేసే ప్రైస్ ఓడేంటి, సో ఎవరు రికమెండ్ చేస్తారు, ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది, ఓకేనా. సో రీసెంట్గా రాబీ క్రాప్స్కి ఎంతెంత ఇంక్రీజ్ చేశారు, సో ఎటువంటి ఫ్యాక్టర్స్ని ఇంక్లూడ్ చేసుకుంటారు, ఇన్ఫ్లేషన్, డిమాండ్ అండ్ సప్లై, ఓకేనా. సో వీటన్నిటిని ఇంక్లూడ్ చేసుకొని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎంఎస్పీని డిసైడ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫార్ములాస్ A2 plus FL and C2. సో ఒక్కొక్క ఫార్ములాని బేస్ చేసుకొని అనౌన్స్మెంట్ చేస్తే ప్రైజెస్ అనేది ఎంఎస్పీ అనేది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ అండ్ డిఫరెంట్ పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రికల్చర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అగ్రికల్చర్ అనేది ఎక్కువ రోల్ ప్లే చేస్తుందన్నమాట, ఎకానమీ పరంగా అవ్వచ్చు లేకపోతే జాగ్రఫీ పరంగా అవ్వచ్చు. సో అగ్రికల్చర్ మీద ఎక్స్ట్రాగా మీరు ఫోకస్ చేయాల్సిందే. బిఫోర్ వైండింగ్ అప్ అవర్ సెషన్ దేర్ ఇస్ అ స్మాల్ అనౌన్స్మెంట్. రీసెంట్గా మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఒక ప్రీమియర్ ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేసాం. సో ప్రోగ్రామ్ పేరు వచ్చేసరికి యూపీఎస్సీ జీరో జెనిత్. సో ప్రిలిమ్స్ 2024ని టార్గెట్గా పెట్టుకొని సో ఈ ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేసాం. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో క్లాసెస్ అనేది మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి అనమాట. సో మీరు కావాలనుకుంటే జాబ్ వచ్చేంత వరకు వినొచ్చు, లేకపోతే జాబ్ వచ్చాక కూడా ఆఫీస్లో కూర్చొని చక్కగా వినండి లైవ్ క్లాసెస్. అండ్ మీరు కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఎప్పుడైనా సరే లైవ్ క్లాసెస్ మిస్ అయితే మీకు రికార్డెడ్ క్లాసెస్ కూడా యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో రికార్డెడ్ క్లాసెస్ని ఎన్నిసార్లు అయినా వినొచ్చు అనమాట. సో సిలబస్ మీకు చాలా కాంప్రహెన్సివ్గా మనం డిస్కస్ చేస్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అన్ని రౌండ్స్కి కవర్ చేస్తాం అనమాట. సో ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క అప్రోచ్ అయితే ఉండాలి. సో ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, సో ప్రిలిమ్స్కి ఒక స్ట్రాటజీ ఏంటి, మెయిన్స్కి ఏంటి, ఇంటర్వ్యూ ఏంటి, ఇవన్నీ మేమే గైడ్ చేస్తామన్నమాట. సో ఫ్యాకల్టీ అనే వాళ్ళు మీకు ఎప్పుడు అవైలబుల్గానే ఉంటారు. మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే జస్ట్ వాట్సాప్లో కానీ కాల్లో కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళు మీకు వీలైనంత తొందరగా రెస్పాండ్ అయ్యి మీకు డౌట్స్ అయితే క్లారిఫై చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ ఫ్రమ్ సబ్జెక్ట్స్ పర్స్పెక్టివ్, గైడెన్స్ కానీ, స్ట్రాటజీ కానీ, ఇంకా మోటివేషన్ కానీ, మోరల్ సపోర్ట్ కానీ ఎప్పుడన్నా. ఎందుకంటే మనందరికీ తెలుసు యూపీఎస్సీలో చాలా ఈ జర్నీలో, ప్రిపరేషన్ జర్నీలో చాలా హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. సో లో టైంలో మనం అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది యూపీఎస్సీని వదిలేయాలా. యూపీఎస్సీనే కాదు, ఏపీఎస్సీ గ్రూప్స్ అయినా అవ్వచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్స్ అవ్వచ్చు. సో ఐరానికల్ సిచ్యువేషన్స్ అయితే మనకి టీఎస్పీఎస్సీలో చాలా కనిపిస్తున్నాయి. సో గ్రూప్ 1 2 times క్యాన్సిల్ అయిపోయింది, 3 times మళ్ళీ థర్డ్ టైం పెట్టాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. సో 2 times క్యాన్సిల్ అయిందంటే చాలామంది సఫర్ అవుతారు. ఎందుకంటే 4-5 years నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు స్టిల్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. గ్రూప్ 2 ఏదైతే ఉందో ఎలక్షన్ కోడ్ అని చెప్పి మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. ముందుగా కండక్ట్ చేయొచ్చు కదా, కొంచెం ముందుగా. అన్నిసార్లు పోస్ట్పోన్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చే టైంకి మళ్ళీ తీసుకెళ్ళి వెనకాల పెట్టడం ఎందుకు ఇదంతా? ఓకే, అదంతా వేరే విషయం, పక్కన పెట్టేసండి. సో పొలిటికల్ ఇష్యూస్ అసలు మనకు అనవసరం. సో మన కోర్సులో మీకు పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్కి కావాల్సిన టెస్ట్ సిరీస్ కూడా ఇందులో భాగమే. అండ్ కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసి మీకు టీచింగ్ అనేది ఉంటుంది. సో స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ మీకు మంచి క్లాసెస్ అయితే వస్తాయి. సో దీని ద్వారా మీ మీద బర్డెన్ అయితే తగ్గుతూ ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. సో ఫీజు వచ్చేసరికి జస్ట్ 30,000 మాత్రమే. ఈ 30,000ని కూడా మీరు ఎవ్రీ మంత్ 5,000 ఈఎంఐస్ రూపంలో 6 months పే చేస్తే చాలన్నమాట. సో ఈ బ్యూటిఫుల్ కోర్సు మీ చేతిలో ఉంటుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా ఉంటాయి. సో మీ అందరికీ తెలుసు నేను క్లాసెస్ ఎలా డీల్ చేస్తానో. సో ఇక్కడ ఎలా డీల్ చేస్తే లైవ్ క్లాసులో నా యొక్క ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో, మీ అందరితో ఎలా మాట్లాడుతానో, మీ యొక్క డౌట్స్ కూడా నేను తీసుకుంటున్నాను కాబట్టి సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305955532. సో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.